ముందు నాగదేవత దగ్గరున్న కాలచక్రాల్ని దొంగిలించడం కోసం వాయసాచార్య ఆదికేశవులు వాళ్ల శిష్యగణంతో పాటు అక్కడికొచ్చారు. వాళ్లతో పాటు శేషమ్మ అనే ఈ చాముండి కూడా వచ్చింది. ఎన్నోసార్లు నాగదేవత గుడిని వెతుక్కుంటూ వచ్చాం, కానీ కనిపెట్టలేకపోతున్నాం. ఈసారైనా నాగదేవత గుడిని కనిపెడతామా? ఈ రోజు ఎలాగైనా నాగదేవత గుడిని కనిపెట్టి తీరాలి. ఎలా ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు? మనతో పాటు ఈసారి శేషమ్మ వస్తోంది. ఓ అలాగా. శేషమ్మకి భయం అనేదే లేదు. వన్యమృగాలు సంచరించే ఈ అటవీ ప్రాంతంలో ఎంత ధైర్యంగా ముందుకు వెళుతుందో చూడండి. కాలచక్రాలను పొందడం కోసం మనం చేసే ఈ ప్రయత్నంలో శేషమ్మ మనకంటే ముందుగా వెళ్లడం చూస్తుంటే గృహదేవతే మనకు తోడుగా ఉన్నట్టు అనిపిస్తోంది. జాగ్రత్త శేషమ్మ. అది మాత్రమే కాదు, ఆ ముగ్గురు కన్యలు ప్రాణత్యాగం చేసిన ప్రదేశాన్ని ఒక కన్నెపిల్ల ద్వారానే కనిపెట్టగలం. ఒక కన్నెపిల్ల ద్వారానే మన కాలచక్రాలను సంపాదించగలం. అందుకే నేను శేషమ్మను నాతో పాటు తీసుకొచ్చాను. ఆహా, ఏం వచ్చేసు! అందానికి ప్రతిరూపమే ఈ అమ్మవారా? నాన్నా, అందరూ ఇక్కడికి రండి. ఏం శేషమ్మ, ఎందుకలా అర్చావు? మనం వెతుకుతున్న నాగదేవత గుడి అదిగో అక్కడుంది.